శ్రీరామ్. ఈ రోజున మనము నవగ్రహాలలో రెండవ వాడైనటువంటి చంద్రుడు చంద్రగ్రహము గురించి మనం తెలుసుకోబోతున్నాం. జన్మజాతక రీత్యా చంద్రుడు మనఃకారకుడు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనోపీడోపశాంతయే అని చెప్పుకుంటాం. మనఃకారకుడు చంద్రుడు. అలాగే జలం ఆయన యొక్క అధిష్టాన దేవత. అంటే చంద్రుడు మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క జల స్వభావమైనటువంటి రక్తం మీద ఆయన ప్రభావం చూపిస్తాడు. అందుకారణంగానే సముద్రాల్లో మీరు చూస్తూ ఉంటారు, పూర్ణిమ అమావాస్య రోజుల్లో ఆటుపోట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ మధ్య ఒక ప్రఖ్యాతమైనటువంటి రీసెర్చ్ చేసేటువంటి సంస్థ తెలియజేసింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది సోమవారం రోజు. ఎందుకంటే సోమవారానికి అధిష్టానం చంద్రుడు. అటువంటి ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆ చంద్రుడి యొక్క ప్రభావం మన మీద సరిగా లేకపోయినట్లయితే ఎలా మనం నివృత్తి చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకుంటూ ఉంటాం. దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం చంద్రాయ నమః. చంద్రగ్రహం ఎలా ఉంటుంది అంటే, నవగ్రహ మండలంలో సూర్యుడు మధ్యలో ఉంటాడు కదా, సూర్యుడి యొక్క ఆగ్నేయ దిక్కులో ఉంటాడు చంద్రుడు. ఆయన పడమరకు తిరిగి ఉంటాడు. అంటే సూర్యుడికి వ్యతిరేక దిశలో చూస్తూ ఉంటాడు. సూర్యుడు తూర్పు తిరిగి ఉంటే చంద్రుడు పడమరకు తిరిగి సూర్యుడి యొక్క ఆగ్నేయ దిక్కులో ఉంటాడు. ఆ యొక్క చంద్రుడు వర్ణన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆగ్నేయ భాగే సరథో దశాస్త్రేయజో యామున దేశజశ్చ ప్రత్యక్ముఖః చతురస్ర పీఠే గదాధరాం గోహిమవ స్వభావః శ్వేతాంబర శ్వేతవపుః కిరీటీ శ్వేతద్యుతిః దండధరోద్విబాహుః చంద్రో అమృతాత్మా వరదః కిరీటీ శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియం భవా వాజస్య సంగధే. ఓం చంద్రగ్రహాయ నమః. చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజ రథ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం దశాస్వరథవాహనం ప్రత్యగ్ముఖం ద్విభుజం దండధరం యామునదేశాధిపతిం ఆత్రేయస గోత్రం సౌమ్య సంవత్సరే కార్తీక శుద్ధ పౌర్ణం యాం ఇందువాసరే కృత్తికా నక్షత్రే జాతం కర్కాటక రాస్యాధిపతిం కిరీటినం సుఖాసీనం సపత్ని సపుత్ర సపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రాకార మండలే శ్వేతతండుల ధాన్యస్యోపరి అని చెప్పి చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే చంద్రుడు తెలుపు వర్ణం కలవాడు. మీ అందరికీ తెలిసిందే చంద్రుడు ఎలా జన్మించాడు అంటే, క్షీరసాగర మథనంలో ఆ యొక్క వాసుకి అనే తాడును చేసుకుని మందర పర్వతాన్ని చిలికినప్పుడు అమృతంతో కూడి దానితో పాటు వచ్చినటువంటి వాడు చంద్ర భగవానుడు. సముద్రంలో నుంచి ఉద్భవించాడు. అటువంటి చంద్ర భగవానుడికి జలానికి అంత సంబంధం ఉంది. అందువలనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆటుపాటులు సముద్రానికి ఎక్కువ పూర్ణిమ రోజులలో ఉంటాయి లేదా అమావాస్య రోజులలో ఉంటాయి. అటువంటి చంద్ర భగవానుడు మనఃకారకుడు. మనం చెప్పుకున్నాం ఆ చంద్రుడికి సంఖ్య 10. కాబట్టి చంద్ర భగవానుడు ఉద్దేశించి మనం ఏదైనా పూజా కార్యక్రమాలు చేసినట్లయితే 10 ప్రదక్షిణాలు 10 రోజులు లేదా ఆ యొక్క మూలమంత్రంతో 10,000 సార్లు జపం చేయాలి. అందులో 10వ వంతు అంటే 1000 సార్లు క్షీరతర్పణం చేయాలి. తరువాత అందులో 10వ వంతు అంటే 100 సార్లు ఆవునేతితోటి చంద్రగ్రహం యొక్క మూల మంత్రంతో హవనం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత చంద్రుడికి ఇష్టమైనటువంటి ధాన్యము శ్వేత తండులము అంటే తెల్ల బియ్యం అంటాం మనం. ఆ యొక్క బియ్యాన్ని మీ దగ్గరలో ఉండేటువంటి ఏదైనా పంతులు గారికి దానం ఇవ్వచ్చు, లేదా ఆ బియ్యంతో ఏదైనా సరే ఒక వంటకం చేసి దాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పెట్టచ్చు. ఎవరెవరైతే ఈ విధంగా సోమవారం నాడు లేదా ఏకాదశి నాడు లేదా పూర్ణిమ నాడు ఈ యొక్క చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో
అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి తెల్ల వస్త్రము, తెల్ల పూలతోటి చంద్రుడు ఎక్కడ ఉంటారో మీకు చెప్పాం కదండి. నవగ్రహాల్లో సూర్యుడికి ఆగ్నేయ భాగంలో పడమర దిక్కుగా చూస్తూ ఉంటాడు. అటువంటి చంద్రుడికి నేను చెప్పినట్టుగా అక్కడ దీపారాధన చేసి వస్త్రం వేసి ఆయనకి అర్చించి ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమాలు జపము, క్షీరతర్పణము, హోమము, ధాన్యదానం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా చంద్రుడి యొక్క దృష్టి వారి మీద ఉండి వారిని చల్లగా చూస్తారు. అలాగే మీ యొక్క గ్రహరీత్యా, గోచార రీత్యా మీరు పుట్టినటువంటి జన్మ సమయం ప్రకారం కానీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ ఈ యొక్క చంద్రగ్రహం ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా వేరే వేరే స్థానాల్లో ఉన్నా కూడా అటువంటి దోషాలు కూడా నివృత్తి జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోగొట్టుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. మీకు ఇంకా ఏదైనా సరే వివరాలు కావాల్సినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా కింద వీడియోలో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఇంకా మిగిలినటువంటి వివరాలు, పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.